ఈ చేపలు చూడ్డానికి కానాగత్తల్లా ఉన్నాయి కానీ టేస్ట్లో ఏంటి పులస చేపలా అనిపిస్తుంది. ఈరోజు మన కిచెన్లో మరొక అద్భుతమైన రెసిపీని అయితే తీసుకొచ్చేసాను. అదే మన కానాగత్తల పులుసు. దీన్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాబట్టి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. హాయ్, దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ శిరీష. ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా అయితే ఏదైనా ఒక మట్టి పాత్రను అయితే తీసుకోవాలి. ఇలా ఒక మట్టి పాత్రను తీసుకున్న తర్వాత దాన్ని డైరెక్ట్గా గ్యాస్పై పెట్టకుండా అది ముందు కొంచెం వాష్ చేసుకొని గ్యాస్పై అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం మెంతులు అలానే జీలకర్ర, ఆవాలు ఈ మూడింటిని కూడా అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మూడు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇలా ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఇందులోనే మనం ఒక 2 నుంచి 3 ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసుకున్నవి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా అయితే ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయి చేయాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. చూస్తున్నారు కదా, నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇలా పసుపును యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. చేపల పులుసుకి కొంచెం నూనె అనేది ఎక్కువగా వేసుకుంటే చేపలు అనేవి అడుగంటకుండా బాగా అయితే ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదనమాట అడుగంటకుండా దగ్గరుండి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల పొడి అలానే మీరు ఎంత చేపలు తీసుకుంటున్నారో దానికి తగినంతగా ఉప్పు, కారాన్ని రెండింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక స్పూనున్నర కారాన్ని అయితే యాడ్ చేసుకొని 1 స్పూను ఉప్పునైతే యాడ్ చేసుకున్నాను. ఇలా వీటన్నింటినీ కూడా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కొంచెం తాలింపులో ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మనకన్నమాట పచ్చివాసన రాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనకి ఒక 2 టమాటాల వరకు ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు టమాటాలు గ్రైండ్ చేసుకునే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పీసెస్గా మాత్రం అసలు యాడ్ చేయకండి. గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకుంటే అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా పీసెస్ తగలకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని అనమాట మూత పెట్టుకొని అయితే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎలా బయటకు వచ్చిందో, ఇలా ఆయిల్ అనేది టమాటా నుంచి బయటకు వచ్చేంత వరకు అనమాట కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిందంటే టమాటాస్ అనేవి బాగా కుక్ అయ్యాయని అర్థం. ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కానాగత్తలను అనమాట పీసెస్గా కట్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట గంటి పెట్టి కలపకుండా నేను వీడియోలో చూపిస్తాను. ఆ విధంగా కలుపుకుంటే ఏంటి అంటే చేపలు అనేవి ఇరగకుండా ఫ్రెష్గా మనం వేసేటప్పుడు ఎలా ఉన్నాయో తినేటప్పుడు కూడా ఆ విధంగానే ఉంటాయి. చాలామంది గంటి పెట్టి ఎక్కువసేపు కలిపేస్తూ ఉంటారు. చేపలు అనేవి చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల ఇరిగిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే అనమాట కొంచెం చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత పులుపు తింటారో అంత పులుపు వరకు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చింతపండునే యాడ్ చేసుకున్నాను. ఇలా చింతపండుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అనమాట ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మరి మొత్తం మిక్స్ అయ్యే విధంగా అయితే కలపాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇందులోనే మీరు ఎంత గ్రేవీ పెట్టాలనుకుంటున్నారో అంత గ్రేవీకి తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి అనమాట ఈ విధంగా అయితే కలుపుకోవాలి. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అవ్వండి. ఇప్పుడు దీన్ని అనమాట మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా అయితే కుక్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా ఇదైతే బాగా అయితే కుక్ అయిపోయింది. మనకి చేపలు అనేవి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం అస్సలు ఏం లేదండి. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ కుక్ అయితే చేపలు అనేవి రెడీ అయిపోతాయి. మన దగ్గర 5 మినిట్స్ ఉంటే చాలు, చేపలు అనేవి చాలా ఈజీగా అయితే కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఇదైతే బాగా అయితే కుక్ అయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం చేపల మసాలా మీ దగ్గర ఉంటే చేపల మసాలాని అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అనమాట కొంచెం కొత్తిమీరని అయితే కట్ చేసుకొని అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట బాగా మిక్స్ చేసుకొని దీన్ని అనమాట మూత పెట్టుకుంటే సరిపోతుంది. మరి దీన్ని ఎక్కువగా
కలపవలసిన అవసరం అస్సలు అయితే లేదు. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ కానాగత్తల కర్రీ అనేది రెడీ అయిపోయిందో. ఇది టేస్ట్లో అయితే పులుసు చేప కంటే బెటర్గా అయితే అనిపిస్తుంది. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.